పూటకొకసారి చాయ్ తాగి మునగకపోతే మనసున పట్టది. ఓళ్ళు ఏమని అనుకో, నేను తాగే తాగుతా. అమ్మ చాయ్ తాగటానికే ఫోన్లు వచ్చి ఉంటాయి. హలో చెప్పే కొడలుదానా? హలో అత్తయ్య, చెప్పకుండా వెళ్ళిపోయారు లేకపోతే ఇంకా చెప్పేస్తా అని ఆయన మూల. నేను రాగానే నా కొడుకు నన్ను పంపిస్తావేమో, నువ్వని అత్తావేమో కారు తీసుకొని అంటే ఆడ ఉన్నో పంపిద్ది. అతను ర్యాపిడో పర్సన్. ర్యాపిడోనో రాయడం ఉండను, నాకెమెరిక పాడని ఈ కథలని. ఒకసారి నేను చెప్పేది వినండి. పెట్టాయి మళ్ళీ వేయక నాకు. చెప్పకుండా వచ్చినావు అత్తమ్మా అంటుంది. ఇగో తెల్లారు లేవంగానే మంచిగా బుక్కడు అన్నం తిని చాయ్ తాగితే ఏమనిపించదు. బీపీ షుగర్ లెవెల్ పెరుగుతాయి. అమ్మ అన్నం తినకు లేవంగానే అని అన్నం తినద్దు అంటాడు. అంబలి తాగంటాడు. అంబలి జావ అనట, ఇంకా దానికి పెద్ద కొత్తగా జూవా. ఇగో నువ్వు ఆకేసుకొని పుచ్చ గోడలో కుమిస్తే సిసి కెమెరాలలో చూసి అపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇస్తారమ్మా. ఆకేసుకోకంటాడు. ఆడి కొడుకు పూటకు 10 సార్లు దిబ్బరొట్టెలు తెచ్చుకుంటా తింటా లేదు కానీ నేను 5 సార్లు షాయి తాగుతా. కళ్ళు తాగిందన్న, గూడాలు బుక్కిందన్న, 5 సార్లు షాయికి షాయి మానే అంటాడు, ఆకు మానే అంటాడు. ఉవ్వా చెప్పుకుంటే కారము ఆనే ఉంటుందంటే శపమ ఎత్తుంటుంది. ఇంకా దెబ్బకి దెంకబోయి వచ్చిన చెప్పకుండా దెంకబోయి వచ్చింది. ఇంకా చెప్పిది ఇంకా తాను ఆ రూమ్లో చూస్తాడు. అయితే పిల్లల్ని రానియాడు. పిల్లం పిల్లలంటే డిస్టర్బ్ చేస్తాడు. నేనేం డిస్టర్బ్ చేస్తాను? రూమే రూమ్, ఆడే ఆడు. షేర్ల పనికి పోయి పొద్దుకు 4 సార్లు రచ్చుకుంటా పాలించుకుంటా పోయి పిల్లలు ఎట్లున్నారని ఇంటికి వచ్చి చూసి పోతుంటుంది. కానీ గివెం డ్యూటీలు పాడేమి. సిటీ అట, సిటీలో పాడవాడా. మా దగ్గర ఉన్నంత సుఖం ఏడలేదు. పల్లెటూరు గిన్నేళ్ళకి వచ్చింది మా అత్త. మరి ఏమన్నా అండి పెడతా అని అంటే, అత్తమ్మ ఏం తింటావు అని అడిగింది. పోలేలు తింటా అని అంటే ఆమె పొట్లాలలో తెచ్చిచ్చిండాడు. అడు తానం చేసేది వేసిండు, తానం చేయక వేసిండు. ఒక పొద్దు పెట్టుకొని ఓడో వేసింది నేను తింటానా?